గత టీ20 వరల్డ్ కప్ ఆడి ఈసారి టీంలో చోటు కోల్పోయిన ప్లేయర్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. కేఎల్ రాహుల్ 2022 టీ20 వరల్డ్ కప్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈ వరల్డ్ కప్ కు చోటు సంపాదించలేదు. దీపక్ హుడా ఆల్రౌండర్ గా టీంలోకి వచ్చిన ఇతడు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత టీమిండియాలో కనిపించడమే మానేశాడు. 37 ఏళ్ల దినేష్ కార్తిక్ ఐపీఎల్ 2024 సీజన్ లో అదరగొడుతున్న గత వరల్డ్ కప్ లో అతని పెర్ఫార్మెన్స్ ఏమాత్రం సరిగ్గా లేదు. అందుకే ఈసారి అతనికి అవకాశం ఇవ్వలేదు సెలెక్టర్లు. అశ్విన్ స్పిన్ ఆల్రౌండర్ గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన అశ్విన్ ఈసారి సెలెక్ట్ అవ్వలేదు. మహమ్మద్ షమి జస్ప్రీత్ బుమ్రా గాయపడడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన మహమ్మద్ షమి ఈసారి తనకే గాయం కావడంతో వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బుమ్రా గాయపడడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన భువనేశ్వర్ కుమార్ 2 ఏళ్లుగా టీంలో చోటు కోల్పోయాడు. హర్షల్ పటేల్ ఐపీఎల్ 2021 సీజన్ లో పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్ ఈసారి వరల్డ్ కప్ కు సెలెక్ట్ అవ్వలేదు.